కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో పరామర్శిస్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, ఈరోజు ఉదయం అటు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ వద్ద అటు పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విధానాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ప్రధానంగా రైతుల పక్షాన ఏదైతే కొడంగల్లో ఫార్మాసిటీకి వ్యతిరేకంగా రైతులు పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనకు గత కొద్ది రోజుల నుంచి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే మొన్న అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ప్రజలు ఏదైతే అధికారుల పైన ప్రభుత్వం పైన తిరగబడ్డటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఆ విషయాన్ని అటు బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం అటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం కూడా చేసినటువంటి నేపథ్యంలో దాంట్లో భాగంగా కుట్రలో భాగంగా అటు బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా తీవ్రంగా ఖండించినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు మీడియా సమావేశం నిర్వహించడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఏదైతే కేబీఆర్ పార్క్ వద్ద పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ను తీవ్రంగా ఏదైతే నిరసించారో దాంతోపాటుగా ఖండించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాసేపట్లో జూబ్లీ హిల్స్లోని పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి అటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఉదయం ఎలా జరిగింది, ఏదైతే ప్రధానంగా అరెస్టు జరిగినటువంటి విధానానికి సంబంధించి కూడా ఇప్పటికే ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఇది సీఎం రేవంత్ రెడ్డి అటు దాంతోపాటుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లనే అక్కడ అధికారులపైన రైతులు కావచ్చు ప్రజలు తిరగబడినటువంటి పరిస్థితి కూడా జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా కొద్ది నెలల నుంచి కూడా రైతుల ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఫార్మాసిటీకి తాము ఇక్కడ వ్యతిరేకమని కూడా స్వయాన రైతులు కావచ్చు ప్రజలు కూడా తమ భూములు ఇవ్వమని కూడా ఇప్పటికే ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కూడా వారి దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే ప్రయత్నం మాత్రం ప్రభుత్వం చేస్తుంది. వారి సోదరులు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వారు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం గత 11 నెలల కాలంలో అనేక అంశాలపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, రైతుల సమస్యలకు సంబంధించి కావచ్చు, రుణమాఫీ విషయాలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, ప్రజలకు అందాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో కూడా ఏదైతే కొర్రీలు పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ అంశాలన్నిటిపైన ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాటం చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రకంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే డీవియేషన్ పాలిటిక్స్కి పాల్పడుతున్నటువంటి సందర్భం మనకు కనపడుతూ ఉంది. ప్రతి అంశాన్ని కూడా డైవర్ట్ చేసే విధంగా అటు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన వల్ల పరిపాలన చేతగాకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కూడా ఏదైనా సరే రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవాలనుకుంటే వారికి నష్టం చెప్పాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే వారు ఇవ్వనంటే ఆ యొక్క కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ రైతుల వద్ద ప్రజల వద్ద బలవంతంగా భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కొద్ది నెలల క్రితమే సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి కూడా అటు రైతులకు నేరుగా ఫోన్ చేసి బెదిరించినటువంటి పరిస్థితి కూడా ఉందని, ఆ ఆడియోకి సంబంధించి కూడా ఇప్పటికే బయట కూడా వైరల్ అయినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం కోసం త్వరలోనే తాము కొడంగల్కు బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా కొడంగల్కు వెళ్తామని కూడా వారు చెప్పినటువంటి ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీ హిల్స్లోని పట్నం నరేందర్ రెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.